దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి నేటి క్రైస్తవ విశ్వాస సంఘమా, దేవుని వాక్యము కొరకై ఎదురు చూస్తూ ప్రతి దినం దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఆ వాక్యము కొరకై నిలవబడుచున్నటువంటి అనేక మందిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఎందుకంటే క్రైస్తవ జీవిత యాత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని యొక్క వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని యొక్క వాక్యము కొరకు ఒక ప్రత్యేకతను కలిగి జీవిస్తారో వారు దేవుని యొక్క వాక్యముతో సహవాసము కలిగి ఉంటారు. దేవుని మాటలు వినుట, దేవుని ఆలోచనలను గ్రహించుట, దేవుని యొక్క చిత్తమును ఎరుగుట క్రైస్తవ జీవితములో చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని వాక్యముతో మనము సహవాసము చేస్తున్నప్పుడు ఆ వాక్యము మనతో మాట్లాడడమే కాకుండా మనకు కావలసిన ఒక మంచి జీవితాన్ని దయచేసింది, మంచి భవిష్యత్తును నిర్మించింది. కనుక నేటి దినములలో మనము మన కుటుంబములు ఒక చక్కని సహవాసమును కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో అంతే ప్రాముఖ్యముగా దేవుని వాక్యముతో సహవాసము కలిగి ఉండాలి. దేవుని వాక్యముతో మనము సహవాసము కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యము మనలను బ్రతికించింది. అందుకే దావీదు భక్తుడు 119వ కీర్తన 50వ వచనములో చూచినట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. మనము వాక్యముతో సహవాసము చేస్తే ఆ వాక్యము మనలను బ్రతికించింది. కనుక మనము ఇతరులతో కానీ దేనితోనైనా సహవాసము చేస్తే అది మనకు నష్టమును కలిగించవచ్చు, ప్రాణహాని కలిగించవచ్చు, లేకపోతే మన జీవితానికి ఎన్నో ఇబ్బందులు కలిగించవచ్చు. కానీ మనం ఎప్పుడైతే దేవుని వాక్యముతో సహవాసము కలిగి ఉంటామో ఆ వాక్యము మనలను బ్రతికించింది, అలాగే బాధలలో నెమ్మది కలిగించింది. దయతో గమనించండి, పరిశుద్ధ గ్రంథములో మరి ఒక సహోదరిని మనము గమనించినప్పుడు ఆమె యేసును వారి ఇంటికి ఆహ్వానించి యేసును మరి వారి ఇంటిలో చేర్చుకుని ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుని దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము వినుటకు తనను తాను సిద్ధపరచుకుంది. దయతో గమనించండి, వాక్యముతో సహవాసము మనము కలిగి ఉంటే మనలను బ్రతికించిద్ది, మన బాధలలో నెమ్మదినిచ్చిద్ది. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త మరి 10వ అధ్యాయం 39వ వచనములో చూచినట్లయితే, అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. గమనించండి, మరియా యేసును తన ఇంటిలో చేర్చుకొని ఆయన బోధ వినుచుంది. మార్త
విస్తారమైన పనులు పెట్టుకుంది. అంటే మనము దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు దేవుని వాక్యముతో కూడా సహవాసము చేయాలి. ఎందుకంటే ఆ వాక్యము మనలను బ్రతికించింది. ఆ వాక్యము మన బాధలలో నెమ్మదిచ్చింది. కనుక అలాంటి వాక్యము చేత మనము నడిపించబడాలి, పోషించబడాలి, బలపరచబడాలి. ఈ లోకములో ఒక చక్కని జీవిత విధానమును మనము కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో చూచినట్లయితే మరి ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 3వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 3వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచుంది. అట్లు మన దేవుడైన యెహోవా బాషానురాజైన ఓగును అతని సమస్త జనమునకు మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమీ లేకుండా అతని హతము చేసెను. గమనించండి, మరి 33వ అధ్యాయం 3వ వచనములో ఈ వాక్య భాగం మరి మనం గమనించినప్పుడు ఎంతో చక్కని మాటలు మనం వినగలుగుతాం. 33వ అధ్యాయం 3వ వచనములో ఆయన జనులను ప్రేమించెను, ఆయన పరిశుద్ధుల అగుడకు నీ వశమున నుందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. కనుక ఈరోజు మనలను దేవుడు ఎవ్వరికి బానిసలుగా చేసేవాడు కాడు, ఎవరిని బలహీనులుగా మార్చే దేవుడు కాడు. ఆయన వాక్కు వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను, జీవము కలిగెను, సమస్తము కలిగెను. కనుక ఆయన వాక్యము శక్తివంతమైనది. ఆయన వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకములో అవతరించెను. కనుక అలాంటి శక్తివంతమైనటువంటి వాక్యమును మనము ధ్యానించాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయం అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. కనుక జీవము వాక్యములో ఉంది, ఆ వాక్యమే శరీరధారి అయింది. కనుక నీ వాక్యముతో సహవాసం, దేవుని వాక్యముతో మనము సహవాసము కలిగి ఉండుట మనకెంతో మంచిది. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితములో దేవుని యొక్క వాక్యముతో సహవాసము కలిగి ఉంటే అది మనకెంతో నెమ్మదినిచ్చింది. దావీదు భక్తుడు 119వ కీర్తనలో అంటున్న మాట, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నీ వాక్యము నాకు ఆదరణ కలిగించెను, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యముతో మనము సహవాసము కలిగి ఉండాలి. ఆ వాక్యమే మనకు ఒక చక్కని శక్తివంతమైన జీవితమును దయచేసిద్ది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో చూచినట్లయితే అక్కడ ఒక వాక్య భాగాన్ని మనము గమనించవచ్చు. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినదై, రెండంచులు కలిగినటువంటి వాక్యము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము అయి బలము గలదై, రెండంచులు గల ఎటువంటి
ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంటే వాక్యముకున్న శక్తి ఒక ఖడ్గమోలే పనిచేసింది. వాక్యముకున్న శక్తి ఒక అగ్ని వలె కాల్చివేసింది. వాక్యమునొక శక్తి ఇదిగో అనేక మంది యొక్క హృదయాలను మార్చివేసింది. అలాంటి శక్తి కలిగినటువంటి వాక్యముతో మనము సహవాసము కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యము నిరంతరము నిలిచేది. ఆకు వాడిపోద్ది, పువ్వు రాలిపోద్ది, కానీ దేవుని వాక్యము నిరంతరము నిలిచుంటుంది. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి ఆ యాకోబు పత్రికలో ఆ చక్కని మాటను మనం గమనించవచ్చు. చూడండి దయచేసి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. వాక్య ప్రకారం మనము ప్రవర్తించాలి. వాక్యానుసారమైనటువంటి జీవితమును మనము కలిగి ఉండాలి. ఆ వాక్యము శరీరధారి, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది కనుక వాక్యమే దేవుడై ఉన్నటువంటి ఈ మాటలను మనం వినడమే కాకుండా వాక్య ప్రకారము జీవించడము నేర్చుకోవాలి. వాక్యముతో సహవాసము కలిగి ఉండుట మనకెంతో మంచిదని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.